ఇతర పారిశ్రామిక వర్గాల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క నూతన ప్రాంగణాన్ని అండర్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ప్రభుత్వం ఏమీ లేకుండా కూడా తలపెట్టి చేశారు. సో ఇంకా దీనివల్ల ఏంటంటే ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వల్ల డిఎస్పీ ఆఫీస్ నుంచి ఇంకా దాన్ని బట్టి మెరుగైన సేవలు ప్రజలు పొందుతారని ఆశ. చక్కగా ఒక కార్పొరేట్ ఆఫీస్ మాదిరిగా దీన్ని తీర్చిదిద్దారు. ట్రాఫిక్ కి బాగా పెరిగింది సార్, కొద్దిగా సిబ్బందిని పెంచుతారని. మరి ఇందు ముందు ఎందుకు అడగలేదండి? 2018 తర్వాత 2018 తర్వాత కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయలేదు. ఏదో పుట్టిందని చెప్పి 22 ఉగాదికి వెళ్ళి కొత్త జిల్లాలు అన్నారు. ఎక్కడి నుంచి వస్తారు? జనాభా ఎక్కడి నుంచి వస్తారు? ఈ 6 ఏళ్ళలో దగ్గర కర్నూలు జిల్లాలోనే 200 మంది పైగా రిటైర్ అయి ఉంటారు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో. మరి కొత్త కానిస్టేబుల్ వచ్చే వరకు తప్పదు. మ్యాన్ పవర్ పెంచమంటే ఫ్యాక్ట్ చెప్పాలి కదా. ముఖ్యంగా ఈరోజు డోన్ సబ్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులందరూ కూడా సిఎస్ఆర్ కింద ఒక నూతన భవనాన్ని ప్రారంభం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే నేరాలు జరిగినప్పుడు, లేకుంటే పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు కానీ, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యల పర్యవేక్షణలో కానీ, వాటన్నిటిలో భాగంగా కూడా ఈ యొక్క డ్రోన్స్ను తీసుకొని వచ్చి డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే ఈ యొక్క ట్రాఫిక్ను నియంత్రణతో పాటు అనేకమైన సమస్యలు ఉండేటువంటి చిన్న చిన్న సందులు కానీ, నేరస్తులను పట్టుకోవడంలో కానీ వాటి అందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా డ్రోన్ డిపార్ట్మెంట్కు, దానికి సంబంధించినది కూడా నాకు సంబంధించింది డ్రోన్ డిపార్ట్మెంటు. వాటి ద్వారా ఇక్కడ సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం తరఫున చాలా మంది కూడా దాతలు ముందుకు వస్తున్నారు. వాటిలో భాగంగానే నేను కూడా 5.5 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు డ్రోన్ ఇచ్చి ఈరోజు డిఐజీ గారి చేతుల మీద కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలకే అలవాటు పడినటువంటి ఆ ప్రభుత్వంలో ఈరోజు నిష్పక్షపాతంగా మా యొక్క డిపార్ట్మెంట్ పని చేస్తుందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే తప్పు చేసేవారు ఎవరికైనా శిక్ష తప్పకుండా ఉంటుంది. అది ఏ కులస్తుడు, ఏ మతము, ఏ పార్టీ వారి సంబంధాలు ఉండవు. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాకు క్యాబినెట్లో కానీ, అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా కానీ, వారికి అన్యాయం ఎక్కడ జరగకూడదు, ప్రజల పరిపాలన కావాలి, ప్రజా పరిపాలన జరిగినప్పుడే ప్రజలు కూడా ఈరోజు మా కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీస్ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడం, తప్పు చేసే వారికి కఠినంగా శిక్షించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా నేరస్తులకు ఒకటే చెప్తా ఉన్నాము, మీరు సత్పవనంతో కలిగి ఉండండి. ఫ్రాక్సినిజాన్ని నిర్మూలించడం ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో గతంలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ పార్టీకి వారు సంబంధించిన ఫ్రాక్షనిజంలో గురించినప్పుడు తమ పర భేదాలు లేకుండా ఫ్రాక్షన్ అణచివేయడం జరిగింది. ఈరోజు ఏ నాయకుడు, ఏ ఫ్రాక్షనిస్టు, ఏ ముఠా నాయకుడు కూడా ఈరోజు ఆ రోజు కమాండర్ జీపులలో తిరిగేవారు. అటువంటి వారు ఈరోజు ఫార్చునర్ వెహికల్లలో, పెద్ద పెద్ద వెహికల్లలో తిరిగి ప్రశాంతమైన జీవితాన్ని చేస్తూ ఉన్నారు. గతంలో కుటుంబాలలో ఎవరైనా ఒక ఫాలోయర్ కానీ, ఒక నాయకుడికి ఉండి ఇంటి నుంచి బయటికి వెళ్తే తన భర్త వస్తాడా రాడా అనేటువంటి తరుణంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల డిపార్ట్మెంట్ వారు కఠినంగా ప్రవర్తన చేయడం వల్ల ఆ రోజు ఫ్రాక్షన్ అంతా కూడా నిర్మూలన చేయడం జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అరాచక శక్తులన్నీ కూడా లేచి విధ్వంసానికి కూడా కారణమై ప్రతి గ్రామాలలో కూడా రెచ్చగొట్టి ప్రజలను తప్పుదావ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని చేయాలి, ప్రశాంతంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మా అధికారులు పనిచేస్తున్నారని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు మేమందరం కూడా. కాబట్టి ఏది ఏమైనటువంటి కూడా డిపార్ట్మెంట్ అనేటువంటిది పోలీస్ వ్యవస్థ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ వారి యొక్క యోగక్షేమాలు కూడా మరిచిపోయి కూడా మన కోసం చేస్తున్నటువంటి పోలీస్ శాఖకు అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.